అరే ముద్ద పెట్టకపోతే వెనకరండి కెమెరాలు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. అడిగిన కొంచెం కెమెరా ఎంత తీసుకున్నాను సమాధానం కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఏంటంటే ఇలా పెద్ద సారాంశం కూడా ఉన్నది లేదు. చిన్న విషయం కానీ దాన్ని పెద్దగా చూసి కావాలని కొద్దిగా ఏదో మనం బలంగా తెలుసుకోవాలని చెప్పి ఆలోచనతో లేకపోతే వేదంగా విచారణ పెట్టడం జరిగింది. వల్ల చేసిన మన సంబంధం లేని విషయాలు అవి. ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారితో ఏదో మాట్లాడాలని చెప్పి ఫోన్లో 2 నెంబర్లు వచ్చినాయని చెప్పి ఆలోచనతో తెప్పించారు. ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తులు కానీ ఆ నెంబర్ ఉన్న వ్యక్తులు కూడా గతంలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, కొందరు ఇద్దరు వ్యక్తులు కూడా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు, నాకు దగ్గర మిత్రులు వాళ్ళు. ఇలాంటి రాజకీయ పనులు మనం పెట్టింది కదని ఉన్న వాస్తవంగా ఆఫీసర్ ఎందుకు మాట్లాడితో అన్నప్పుడు క్యాజువల్గా మాట్లాడిన నెంబర్ కావాలన్నప్పుడు పక్కన ఉన్న మిత్రులతో ఎవరైనా పబ్లిక్లో ప్రచారంలో సందర్భంగా నెంబర్ ఇవ్వడం ఇచ్చినట్టు వాళ్ళకి దగ్గర కావాల్సిన కాంగ్రెస్ పార్టీ పనిచేసినాం, ఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పార్టీ పనిచేసినాం. కాబట్టి చాలామంది ఏదైనా రాజకీయాలు ఉన్నప్పుడు అందరితో నాకు సంబంధాలు లేకుండా ఎవరితో లేదు. ఏ రకం ఆలోచన వాళ్ళకి అవసరంగా పడినప్పుడు అన్ని ముందుగోడు ఎన్నికల సమయంలో వేముల వీరేశం అనుసరులు ఫోన్ నెంబర్ మీరు ఇచ్చి ట్యాప్ చేయించారనేది ప్రధానంగా అభియోగం. వాటికి సంబంధించి అక్కడ అధికారులు అడిగింది ఏమడిగారు, అక్కడ ఆన్సర్ సరిగా చెప్పిన మీరు ఏమడిగారు, అధికారులు ఏమడిగారు అదే చెప్తున్నా కదా. తిరుపతి నగర్తో మీ కాల్లో మాట్లాడి వైరల్ చేసారు. ఆ సందర్భంలో కాలు మాట్లాడే మాట వాస్తవం తను చేసిన నాకు చేసిన సందర్భం నేను కూడా తనతో మాట్లాడిన మాట వాస్తవం. ప్రతి ప్రచారంలో ఉన్నాం. ఆయన ఏమంటూ ప్రతి ప్రచారం ఎలా ఉంది బాగుందని అడిగిన మాట వాస్తవం. బాగుందని చెప్పాం. ఆయన తెలిసిన వాళ్ళ పర్సన్ కాబట్టి ఫాలోవర్స్ మెసేజ్ చేయడం జరిగింది. ఎందుకు అడిగిందని చెప్పి మళ్ళీ ఫర్దర్ ఫోన్లో మాట్లాడడం జరిగింది. అందులో వేరే ఏం లేదు. మదన్ రెడ్డి అనే సోదరుడు ఆయన వ్యాపారాన్ని అనుకుంటాడు. రాజు అనే అబ్బాయి కూడా పెదకాపర్తి విలేజ్ మదన్ హైదరాబాద్ ఉంటారు. కొద్ది కాలంలో నాకు కూడా కలిసి వాళ్ళకి ఎలాంటి రాజకీయ సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు. నాకు కూడా మిత్రులే వాళ్ళు. నాకు ఎలాంటి వాళ్ళ విషయం కాదు. అధికారులు ఏ కారణంతో అడిగినా నాకు సంబంధం లేని విషయం. మళ్ళీ రమ్మన్నారండి విచారణకి, మళ్ళీ రమ్మన్నప్పుడు మీతో పాటు ఇంకెవరెవరికి ఎవరికి నోటీస్ ఇవ్వలేదు, ఎవరికి సంబంధం లేదు. అంటే మీ ఎమ్మెల్యే కూడా కామెంట్ చేసిండు, అసలు లింగయ్యకి సంబంధం లేదు, సమాచారం బండ్లు పెట్టి బెదిరించి మాట్లాడింది. మీకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ మాట్లాడి. ఎందుకంటే ఏదో చెప్తే వాస్తవాలు ఉన్నాయి. రాజకీయానికి ఎక్స్పోజింగ్ కావాలంటే చాలామంది ఉంటారు. మీడియా మీద వస్తే అవాస్తవాలు సృష్టించి అభూత కల్పన చేసుకుంటే ముఖ్యమంత్రి దగ్గర మార్పు కొట్టి చాలామంది అంటారు. వాళ్ళు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఆ రోజు కేసీఆర్ గొప్ప నాయకుడు మీరే కదా, కేటీఆర్ గొప్ప నాయకుడు చెప్పి ఏడాది మీద తేడా వస్తుందా? అందుకనే కొంతమంది మీడియా చూస్తే సీఎం వస్తుంటుంది. వాళ్ళకి ఎక్స్పోజింగ్ కావాలి, మాట్లాడుకోవడానికి మాట్లాడుతూ వాళ్ళ గురించి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నా స్టేట్మెంట్ చెప్పాను. వాళ్ళు రికార్డ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు విచారణకు ఇచ్చినా మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులు వాళ్ళు ఎప్పుడు పిలిచినా మళ్ళీ వస్తాను. ఆధారాలు చూపించారా? ఈ టైంలో పాస్ మాట్లాడారు. అలా ఆధారం లేకుండా మాట్లాడలేదు. ఏదో ఆధారం పెట్టుకున్నా విచారణ ఆ విచారణలో నేను ఉండవలసిన చెప్పడం జరిగింది. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనకు తెలిసే విచారం ఖచ్చితంగా వస్తాయి. ఓకే.